హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా నదీ వ్యవస్థ అనే చాప్టర్ని స్టార్ట్ చేద్దాము. మనకు ఈ నదీ వ్యవస్థ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు ముఖ్యంగా ఈ నదీ వ్యవస్థలో నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది, అదేవిధంగా అది ఎక్కడ జన్మిస్తుంది, ఆ నది యొక్క జన్మస్థలము అండ్ ఆ నదుల యొక్క ఉపనదులు ఏవైతే ఉంటాయో ఆ ఉపనదులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఆ ఉపనదులు నార్త్ టు సౌత్ లేదా కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి, ఇలాంటి అన్ని అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇన్ డెప్త్గా అడుగుతున్నారు ఈ నదీ వ్యవస్థ కానీ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్లన్నీ కూడా కొంచెం డెప్త్ ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో మన భారతదేశంలో గల నదులను కనుక ప్రధానంగా గమనించినట్లయితే వాటి ఆయకట్టు ప్రాంత వైశాల్యం, రివర్ బేసిన్ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ రివర్ బేసిన్ క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా ఒక 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అది 1 ప్రధాన నదులు, 2 మధ్య తరహా నదులు, 3 చిన్న తరహా నదులు. ప్రధాన నదులు అంటే ఏంటంటే ఆయకట్టు అనేది 20,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కంటే ఎక్కువగా ఉంటే, ఆయకట్టు అనేది 20,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి నదులను మనం ప్రధాన నదులు అంటాము. ఒకవేళ అది 2,000 నుండి 20,000 చదరపు కిలోమీటర్ల మధ్య కనుక ఉన్నట్లయితే అలాంటి నదులను మనం మధ్య తరహా నదులు అంటాము. సో ఒకవేళ అది 2,000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని చిన్న తరహా నదులు అంటారు. సో ఈ విభజన చాలా చాలా ఇంపార్టెంట్. ప్రధాన నదులు, మధ్య తరహా నదులు, అదేవిధంగా చిన్న తరహా నదులు, ఈ విభజన చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దీనికి అదేవిధంగా ప్రాజెక్టులు ఉంటాయి, పెద్ద తరహా ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు. సో అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోండి. సో ఈ విభజన చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. 20,000 చదరపు కిలోమీటర్లు, 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే ఉంటుందో 20,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కంటే ఎక్కువ కలిగి రివర్ బేసిన్ క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువగా ఉన్నటువంటి నదులను మనం ప్రధాన నదులు అంటాము. సో ప్రధాన నదులు, మధ్య తరహా నదులు, చిన్న తరహా నదులు, ఇలా 3 రకాలుగా విభజించడం జరిగింది. సో ఎంత అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 20,000 కంటే ఎక్కువ, 2,000 టు 20,000 మధ్య, అదేవిధంగా 20,000 కంటే తక్కువ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మొత్తం నదీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ నదీ వ్యవస్థను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 హిమాలయ నదీ వ్యవస్థ. ఏంటి? హిమాలయ నదీ వ్యవస్థ. 2 ద్వీపకల్ప నదీ వ్యవస్థ. ఏంటి? ద్వీపకల్ప నదీ వ్యవస్థ. అదేవిధంగా అంతర్భూభాగ నదీ వ్యవస్థ. ఏంటండి? అంతర్భూభాగ నదీ వ్యవస్థ. సో మనం ఈ వీడియోలో హిమాలయ నదీ వ్యవస్థలో భాగంగా సింధు నది గురించి నేర్చుకుందాము. మిగిలిన నదులను మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఈ వీడియోలో మనం సింధు నది గురించి నేర్చుకుందాము. అయితే ఈ హిమాలయ నదీ వ్యవస్థను కనుక పరిశీలించినట్లయితే ఈ హిమాలయ నదులు ఏవైతే ఉంటాయో అవి వి ఆకారపు గాడ్జుల ద్వారా, వి ఆకారపు గాడ్జుల గుండా ప్రవహిస్తాయి. దీనిలో ప్రముఖంగా ప్రవహించే నదులు ఏదంటే, సో ఈ షేప్ కూడా గుర్తుపెట్టుకోండి, వి ఆకారపు గాడ్జుల గుండా ప్రవహించును. దీనిలో ప్రముఖ నదులు ఏంటంటే ఫస్ట్ది సింధు నది, నెక్స్ట్ గంగా నది, బ్రహ్మపుత్ర నది. మనకు హిమాలయ నదీ వ్యవస్థలో ప్రధానంగా ఈ 3 నదుల గురించి డెఫినెట్గా మనం నేర్చుకోవాలి. వీటికి సంబంధించినటువంటి ఉపనదులు ఏవి, ఇవి ఎక్కడ జన్మిస్తాయి, ఇలాంటి అన్ని అంశాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ మనం సింధు నది గురించి నేర్చుకుందాము. ఇండస్ రివర్. సింధు నది గురించి నేర్చుకునే ముందు మనకు ఈ సింధు నది యొక్క జన్మస్థలము, వీటికి సంబంధించినటువంటి ఉపనదులు, అదేవిధంగా ఏవైనా ప్రాజెక్టులు ఉన్నాయా అవి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. సింధు నది యొక్క జన్మస్థలం ఎక్కడ అండి? బోకర్చు. ఎక్కడ? బోకర్చు. కొంచెం ట్విస్టింగ్ గా ఉంటాయి, పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, వీలైతే రాసుకోండి. సింధు నది యొక్క జన్మస్థలం వచ్చేసి బోకర్చు. ఇది టిబెట్లోని మానస సరోవరం వద్ద ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? మానస సరోవరం వద్ద ఉంటుంది. టిబెట్లోని మానస సరోవరం వద్ద ఉంటుంది. బోకర్చు వద్ద జన్మిస్తుంది సింధు నది. సింధు నది యొక్క పొడవు ఎంత అంటే 3180 కిలోమీటర్స్, 3,180 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది ఈ సింధు నది. ఈ సింధు నది 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఎన్ని దేశాల గుండా అండి? 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. అవేంటంటే చైనా, భారతదేశము, పాకిస్తాన్. ఈ 3 దేశాల గుండా ఈ సింధు నది అనేది ప్రవహిస్తుంది. మన భారతదేశంలోనికి ఈ సింధు నది ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఎక్కడ ప్రవేశిస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దామ్ చోక్ వద్ద ప్రవేశిస్తుంది. ఎక్కడ అండి? దామ్ చోక్ వద్ద ప్రవేశిస్తుంది ఈ సింధు నది. ఈ దామ్ చోక్ ఎక్కడ ఉందండి? లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. ఎక్కడ? లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ఈ దామ్ చోక్ అనేది. సో ఇది ముఖ్యంగా
పర్వత శ్రేణులను కనుక మనం గమనించినట్లయితే ఈ సింధు నది అనేది ముఖ్యంగా 3 పర్వత శ్రేణుల గుండా ప్రముఖంగా ఇది 3 పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తుంది. ఆ పర్వత శ్రేణులు ఏంటో ఒకసారి చూడండి. కారాకోరం పర్వత శ్రేణి, అదేవిధంగా జస్కర్ పర్వత శ్రేణి, లడాక్ పర్వత శ్రేణుల గుండా ఇది ప్రవహిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కారాకోరం పర్వత శ్రేణి, జస్కర్ పర్వత శ్రేణి, లడాక్ పర్వత శ్రేణుల గుండా ఇది ప్రవహిస్తుంది. మన భారతదేశంలోనికి ఎక్కడ ప్రవేశిస్తుంది? దామ్చోక్ వద్ద ప్రవేశిస్తుంది. సింధు నదికి ఇతర పేర్లు ఉంటాయి, దీన్ని వివిధ పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ సింధు నదిని పర్షియన్ భాషలో ఏమంటారంటే హిందూ నదిగా అంటారు. ఏమని పిలుస్తారు? హిందూ నదిగా పిలుస్తారు. సో ఈ పర్షియన్ భాషలో హిందూ నదిగా పిలవడం జరుగుతుంది మనకి సింధు నదిని. గ్రీక్ భాషలో దీన్ని ఏమంటారంటే సీతోస్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సీతోస్ అని పిలుస్తారు. లాటిన్ భాషలో దీన్ని ఇండస్ నదిగా పిలుస్తారు. ఇండస్ నదిగా పిలుస్తారు. సంస్కృత భాషలో దీన్ని పిలిచే పేరు ఏంటంటే సింధు నది. పర్షియాలోనేమో హిందూ, గ్రీకు భాషలోనేమో సింతోస్, లాటిన్ భాషలోనేమో హిండస్, సంస్కృత భాషలోనేమో సింధు నదిగా పిలవడం జరుగుతుంది. ఈ సింధు నది యొక్క ఉపనదులను కనుక పరిశీలించినట్లయితే మనం పరిశీలించినట్లయితే దీనికి ముఖ్యంగా మనకు ఒక నదికి కుడివైపుగా ఉపనదులు ఉంటాయి, ఎడమ వైపుగా ఉపనదులు ఉంటాయి. సో కుడి ఉపనదులను గుర్తుపెట్టుకోండి, ఎడమ ఉపనదులను గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే మనకి సింధు నది యొక్క కుడి ఉపనదులలో లేనిది ఏది అని ఇచ్చేసి అందులో ఎడమ ఉపనదులు కొన్ని ఇస్తారు. ABCDలో ఒక 2 వేరే ఇస్తారు. సరికానివి ఏది అని అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి కుడి ఉపనదులు ఏవి, ఎడమ ఉపనదులు ఏవి అని. సో సింధు నది యొక్క ప్రముఖ కుడి ఉపనదులను కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ చూడండి, షోక్ నది, నుబ్రా నది, గిల్గిత్ నది, షిగర్ నది, హుంజా నది. ఏంటండి? షోక్ నది, నుబ్రా నది, గిల్గిత్ నది, షిగర్ నది, హుంజా నది. ఇవన్నీ కూడా మనకి సింధు నది యొక్క కుడి ఉపనదులు. పేర్లు కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, బట్ ట్రస్ట్ మీ, వీటి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఇక్కడ ఇచ్చినటువంటి ఉపనదుల పేర్లైనా మీరు గుర్తుపెట్టుకోండి. షోక్ నది, నుబ్రా నది, గిల్గిత్ నది, షిగర్ నది, హుంజా నది. ఇవి సింధు నది యొక్క కుడి ఉపనదుల, ఎడమ ఉపనదుల? కుడి ఉపనదులు. సింధు నదికి కుడివైపుగా కలుస్తాయి. ఇవి కుడి ఉపనదులు. అదేవిధంగా సింధు నదికి గల ఎడమ ఉపనదులను కనుక మనం గమనించినట్లయితే, లెఫ్ట్ బ్యాంక్ రివర్స్ కనుక మనం గమనించినట్లయితే ఈ ఎడమ ఉపనదులు వచ్చేవి జీలం, చినాబ్, బియాస్, రావి, సట్లెజ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, జీలం నది, చినాబ్ నది, బియాస్ నది, రావి నది, సట్లెజ్ నది, సురు నది, ద్రాస్ నది, కిషన్ జంగా నది, జస్కర్ నది. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మనకు వీటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. కుడి ఉపనదులు, అదేవిధంగా ఎడమ ఉపనదులు, వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి ఉపనదుల గురించి నేర్చుకుందాము. అందులో ఫస్ట్ జీలం నది. ఈ జీలం నది ఎక్కడ జన్మిస్తుందండి? వెరినాగ్ వద్ద జన్మిస్తుంది. ఎక్కడుంది ఇది వెరినాగ్? జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంటుంది ఈ వెరినాగ్ అనేది. ఈ వెరినాగ్ వద్ద మనకి జీలం నది జన్మించడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో జన్మించే ఏకైక సింధు నది యొక్క ఉపనది ఏది అంటే అది జీలం నది. జీలం జే జమ్మూ కాశ్మీర్, గుర్తుపెట్టుకోండి. జీలం నది ఎక్కడ జన్మిస్తుంది? జమ్మూ కాశ్మీర్లో జన్మిస్తుంది. ఇది జమ్మూ కాశ్మీర్లో జన్మించే ఏకైక సింధు నది యొక్క ఉపనది. సో ఇది ఎక్కడ కలుస్తుందంటే చినాబ్లో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? చినాబ్లో కలుస్తుంది. చినాబ్ నదిలో ఈ జీలం నది కలవడం జరుగుతుంది. సో జీలం నది వలన జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రముఖ సరస్సు ఏర్పడుతుంది. అదేంటంటే ఉలార్ సరస్సు. ఏంటండి? ఉలార్ సరస్సు. మనం ఆల్రెడీ ప్రముఖ సరస్సులో దీని గురించి నేర్చుకున్నాం. ఉలార్ సరస్సు ఎక్కడ ఉంటుంది? జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తారు? ఎద్దడుగు సరస్సు అంటారు. ఆక్స్బో సరస్సు అని కూడా అంటారు. ఏమంటారు? ఎద్దడుగు సరస్సు అని పిలవడం జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది ఇది? జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఏ సరస్సు? ఉలార్ సరస్సు. ఇది దేని వల్ల ఏర్పడుతుంది? జీలం నది వల్ల ఏర్పడుతుంది. ఇది ఏ నదిలో కలుస్తుంది? చినాబ్ నదిలో కలవడం జరుగుతుంది. ఎక్కడ జన్మిస్తుంది? వెరినాగ్ వద్ద జన్మిస్తుంది, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో. నెక్స్ట్ మనం చినాబ్ నది గురించి నేర్చుకుందాం. చినాబ్ నది యొక్క జన్మస్థలం ఎక్కడ? బారాలచ్చా. ఎక్కడ అండి? బారాలచ్చా. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బారాలచ్చా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. చినాబ్ నది యొక్క జన్మస్థలం ఎక్కడ అండి? బారాలచ్చా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము.
ఈ నది సింధు నది ఉపనదులు అన్నిట్లో కల్లా అత్యధిక నీటిని తీసుకొని వస్తుంది. ఏ నదండి? చినాబ్ నది. సింధు నది ఉపనదులు అన్నిటికన్నా ఎక్కువ నదిని తీసుకొచ్చే నది ఏంటండి? చినాబ్ నది. ఈ చినాబ్ నది సట్లెజ్ లో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? సట్లెజ్ లో కలవడం జరుగుతుంది. సో మనకి నెక్స్ట్ మనం రావి నది. ఏంటండి? రావి నది. ఈ రావి నది యొక్క జన్మస్థలం ఎక్కడ అండి? రోహుతంగ్ కనుమ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రోహుతంగ్ కనుమలో జన్మిస్తుంది రావి నది. ఈ రోహుతంగ్ కనుమ ఎక్కడ ఉంటుంది? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. మనకు ఈ రోహుతంగ్ కనుమ అనేది మనకి కనుమల్లో భాగంగా ఇంపార్టెంట్. అదేవిధంగా రావి నది యొక్క గుర్తుపెట్టుకోండి, రావి నది యొక్క జన్మస్థలం ఇక్కడ రోహుతంగ్ కనుమ. ఈ కనుమ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఏ నదిని కలుస్తుంది? చినాబ్ నదిని కలుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం బియాస్ నది గురించి చూద్దాం. ఈ బియాస్ నది యొక్క జన్మస్థలం ఎక్కడ? బియాస్ కుండ్. ఇది ఎక్కడ ఉంటుందండి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. బియాస్ నది, బియాస్ కుండ్, రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటిని మనకు స్టేట్మెంట్స్ లో అడగవచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడగవచ్చు. వన్ సైడ్ సింధు నది యొక్క ఉపనదులు ఇచ్చేసి వన్ సైడ్ వాటి యొక్క జన్మస్థలాలను అడిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఫోకస్ చేయండి, స్కిప్ చేయకుండా నేర్చుకోండి. అట్లీస్ట్ ఇక్కడ ఇచ్చే నదుల గురించైనా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. రావి అనగానే మీకు రోహుతంగ్ కనుమ గుర్తుకు రావాలి, హిమాచల్ ప్రదేశ్. బియాస్ అనగానే మీకు బియాస్ కుండ్ గుర్తుకు రావాలి, అది కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమే. ఈ బియాస్ నది అనేది సట్లెజ్ నది ఎక్కడ కలుస్తుంది? హరికే వద్ద కలుస్తుంది. ఎక్కడ అండి? హరికే వద్ద కలుస్తుంది సట్లెజ్ నదిని ఈ బియాస్ నది. ఈ నది పూర్తిగా భారతదేశంలోనికి పరిమితం. ఏ నదండి? బియాస్ నది అనేది పూర్తిగా భారతదేశానికే పరిమితం. పూర్తిగా భారతదేశానికే పరిమితమైనటువంటి సింధు నది యొక్క ఉపనదిని గుర్తించండి అని ఎగ్జామ్లో అడగవచ్చు. ఏ నది అండి? బియాస్ నది. మీరు భారత్ బియాస్ బీబీ అని గుర్తుపెట్టుకోండి. భారతదేశము బియాస్ నది, కేవలం ఇది భారతదేశానికే పరిమితమైనటువంటి సింధు నది యొక్క ఉపనది. ఈ సింధు నది యొక్క అతి చిన్న ఉపనది కూడా మనకి బియాస్ నది. ఏంటండి? సింధు నది యొక్క అతి చిన్న ఉపనది ఏది? బియాస్ నది. నెక్స్ట్ మనం సట్లెజ్ నది గురించి నేర్చుకుందాము. ఈ సట్లెజ్ నది అనేది ఎక్కడ జన్మిస్తుందండి? రాకాష్ సరస్సు వద్ద జన్మిస్తుంది. ఎక్కడ జన్మిస్తుంది? రాకాష్ సరస్సు వద్ద జన్మిస్తుంది. దీని ఎక్కడ ఉంటుంది? ఇది రాష్ట్రం అని పడిందండి. ఇది యూటీ. యాక్చువల్ జన్మించిన ప్రాంతం ఎక్కడ అండి? రాకాష్ సరస్సు టిబెట్ వద్ద జన్మిస్తుంది. ఇక్కడ రాష్ట్రం అని పడిందండి, అది రాష్ట్రం కాదు, టిబెట్ వద్ద జన్మిస్తుంది. ఇది సింధు నది ఉపనదుల్లో అతి పొడవైనది. సింధు నది ఉపనదుల్లో అతి పొడవైనటువంటి నది ఏంటండి? సట్లెజ్ నది. ఏంటండి? సట్లెజ్ నది. ఇది కూడా మనకి ఈ నది కూడా 3 దేశాల గుండా ప్రవహిస్తుందండి. ఏంటండి? 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. 3 దేశాల గుండా ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏంటండి? సట్లెజ్ నది. ఎక్కడ జన్మిస్తుంది? రాకాష్ సరస్సు. ఇది ఎక్కడ ఉంటుంది? టిబెట్ వద్ద ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, అడగడానికి అవకాశం ఉంది. మనకి సింధు నది జలాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందం ఉంటుంది. ఏ దేశాలకి? భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్. ఇటీవల ఇది వార్తల్లో ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి మనకు దీని నుండి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సింధు నది జలాలకు సంబంధించి ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1960వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన జరగడం జరిగింది. ఎప్పుడు? 1960 సెప్టెంబర్ 19న జరిగింది. ఏ దేశాల మధ్య జరిగింది? భారతదేశం పాకిస్తాన్కి మధ్య జరిగింది. దీని ప్రకారం మన భారతదేశానికి ఏ నదులను అప్పగించారు, అదేవిధంగా పాకిస్తాన్ దేశానికి ఏ నదులకు హక్కులకు సంబంధించి. సో భారతదేశానికి సంబంధించినటువంటి నదులు ఏంటివి? భారతదేశానికి ఏ నదులు చెందుతాయి, అదేవిధంగా పాకిస్తాన్కు ఏ నదులు చెందుతాయి అంటే మన భారతదేశానికి బియాస్, రావి, సట్లెజ్. బియాస్, రావి, సట్లెజ్. బియాస్ నది, రావి నది, సట్లెజ్ నదిపై హక్కులు అనేవి భారతదేశానికి చెందుతాయి. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించి సింధు నది, జీలం నది, చినాబ్ నది. సింధు నది, జీలం నది, చినాబ్ నదికి సంబంధించినటువంటి హక్కులు పాకిస్తాన్కి చెందుతాయి. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి మనకి జేసీ బ్రదర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటండి? జేసీ బ్రదర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో జేసీ అంటేనేమో జీలం, చినాబ్ వచ్చేసి పాకిస్తాన్కి, బిఆర్ఎస్ అంటే బియాస్, రావి, సట్లెజ్ ఇది మన భారతదేశానికి. సో వాటికి చెందినటువంటి నదులు ఇవి కదా. సో వాటికి చెందని నదులు ఏవైతే ఉంటాయో ఆ నదులలో 20% వరకు నీరు ఇరు దేశాలు కూడా పంచుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీటి నుండి డెఫినెట్ గా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో భారతదేశానికి ఏ నదుల మీద హక్కులు కల్పించారు, పాకిస్తాన్కి ఏ నదుల మీద హక్కులు కల్పించారని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒప్పందం ఏ తేదీన అయిందో కూడా మీరు గుర్తుపెట్టారు.
సింధు నది యొక్క ముఖ్యమైనటువంటి పర్వతీయ ఉపనది. సింధు నది యొక్క ముఖ్యమైనటువంటి పర్వతీయ ఉపనది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే జస్కర్ నది. ఏంటండి? జస్కర్ నది. ఇది ముఖ్యమైనటువంటి పర్వతీయ ఉపనది. ఇక్కడ మీకు సింధు నది ఉపనదుల వరుస క్రమాన్ని ఇచ్చాను. ఒక్కసారి చూడండి మనకి మ్యాప్లో. సో చూడండి, సింధు నది యొక్క ఉపనదులు వీటిని నార్త్ టు సౌత్ కానీ లేదా ఈస్ట్ టు వెస్ట్ లేదా వెస్ట్ టు ఈస్ట్ ఇలా అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. కాబట్టి మీరు వరుస క్రమాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో చూడండి, మనం జీలం, చినాబ్, రావి, పియాస్, సట్లెజ్, సో వీటిని వరుస క్రమంలో అమర్చండి అని అడగవచ్చు. సో సింధు నది యొక్క ఉపనదులను వరుస క్రమంలో అమర్చండి అని అడగవచ్చు. చూడండి, మనకు మీద ఏది ఉందండి? ఇండస్ తర్వాత జీలం నది ఉంది. జీలం తర్వాత చినాబ్ కనిపిస్తుంది. చినాబ్ తర్వాత మనకు రావి నది కనిపిస్తుంది. ఆ తర్వాత బియాస్ నది కనిపిస్తుంది. ఆ తర్వాత సట్లెజ్ నది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్రముఖంగా ఏ నదులు కనిపిస్తున్నాయంటే సింధు నది యొక్క కుడి ఉపనదులు కనిపిస్తున్నాయి. అలానే ఎడమ ఉపనదులు కూడా ఉంటాయి. వీటిని మీరు నీట్గా ఇండియన్ మ్యాప్ తీసుకొని వరుస క్రమంలో ఏ ఉన్నాయో మీరు ఓన్గా రాసుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుండి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. సో మనకి సింధు నదికి సంబంధించిన ప్రముఖ ప్రాజెక్టులు కూడా చూద్దామండి. ఇవి కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో మనకి సింధు నది ప్రముఖ ఉపనదుల్లో ప్రాజెక్టులను కనుక గమనించినట్లయితే చినాబ్ నదిపై ఏ ప్రాజెక్టులు కనిపిస్తాయంటే బాబ్లీహర్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అండి? బాబ్లీహర్ ప్రాజెక్ట్. అదేవిధంగా సలాల్ ప్రాజెక్ట్. ఏంటండి? సలాల్ ప్రాజెక్ట్. అదేవిధంగా ధూల్ హస్తి ప్రాజెక్ట్. ఏంటండి? ధూల్ హస్తి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనకు చినాబ్ నది మీద కనిపిస్తాయి. బాబ్లీహర్, సలాల్, ధూల్ హస్తి ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా చినాబ్ నది మీద కనిపిస్తాయి. జీలం నది మీద కనిపించేటువంటి ప్రముఖ ప్రాజెక్టులను కనుక గమనించినట్లయితే కిషన్ జంగా ప్రాజెక్ట్, అదేవిధంగా తుల్బుల్ ప్రాజెక్ట్. కిషన్ జంగా ప్రాజెక్ట్, తుల్బుల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులు మనకి జీలం నది మీద కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి సింధు నది మీద కనిపించే ప్రముఖ ప్రాజెక్ట్ ని కనుక గమనించినట్లయితే చూటక్ ప్రాజెక్ట్. ఏంటండి? చూటక్ బందీ ప్రాజెక్ట్. ఇది సింధు నది మీద ఉంటుంది. నెక్స్ట్ మనం బియాస్ నది మీద కనుక గమనించినట్లయితే పాంగ్ డ్యామ్, పండో డ్యామ్. ఏంటండి? పాంగ్ డ్యామ్, పండో డ్యామ్. ఈ రెండు కూడా మనకి బియాస్ నది మీద కనిపిస్తాయి. నెక్స్ట్ మనం రావి నది మీద కనిపించే ప్రముఖ ప్రాజెక్టులను కనుక గమనించినట్లయితే షాపూర్ కండి ప్రాజెక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా న్యూస్లో ఉంది. షాపూర్ కండి ప్రాజెక్ట్ మనకి ఏ నది మీద ఉంటుంది? రావి నది మీద ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. షాపూర్ కండి ప్రాజెక్ట్ అనగానే మీకు రావి నది గుర్తుకు రావాలి. అదేవిధంగా సట్లెజ్ నదిపై కనిపించే ప్రముఖ ప్రాజెక్ట్ ఏంటంటే నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్. ఏంటండి? నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్. నేను మీకు ఈ ప్రాజెక్టుల గురించి వచ్చేటప్పుడు మళ్ళీ నేను వీటిని ఏ రాష్ట్రంలో ఉంది అనే అంశాన్ని చెప్తాను. ఇప్పుడైతే మీరు ఈ నదిపై గల ప్రముఖ ప్రాజెక్టులను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. షాపూర్ కండి ప్రాజెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. షాపూర్ కండి ప్రాజెక్ట్ వచ్చేసి రావి నది మీద ఉంటుంది. నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్ వచ్చేసి సట్లెజ్ నది మీద ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు సింధు నదికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్.